వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలో 30 కొత్త జిల్లాలతో నవ్యాంధ్ర నైసర్గిక స్వరూపం మార్పు. కొత్త జిల్లాగా మార్కాపురం జిల్లాల పునర్విభజనకు కారణం ఇదే. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, కొత్త ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 30 జిల్లాల ప్రణాళికను ప్రతిపాదించారు. కొత్త జిల్లాగా హిందూపూర్ ఏర్పాటు. ఈ విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కారణాలు కనుక మనం చూసినట్లయితే, మొదటగా బెటర్ అండ్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ని బెటర్గా ఎఫెక్టివ్గా చేయడం కోసం, అదేవిధంగా డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేయడానికి, ఇక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు లోకల్స్ స్థానికులకి ఉద్యోగ అవసరాల కల్పన కోసం, అదేవిధంగా విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇన్ రెస్పెక్టివ్ ఎకనామిక్ క్లస్టర్స్, డెవలప్మెంట్ ఆఫ్ కన్సర్న్డ్ ఏరియా బై క్రియేషన్ ఆఫ్ 5 ఎకనామిక్ క్లస్టర్స్. ఎర్లియర్ ప్రపోజ్డ్ 6, లేటర్ ఇట్ ఫిక్స్డ్ టు 5. అంతకుముందు 6 ఎకనామిక్ క్లస్టర్స్ ఉండేవి, ఇప్పుడు వాటిని 5 ఎకనామిక్ క్లస్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 5 ఎకనామిక్ క్లస్టర్స్ కనుక మనం చూసినట్లయితే, మొదటగా నార్త్ కోస్టల్ ఆంధ్ర. ఇక్కడ నియరెస్ట్ మెగా సిటీ విశాఖపట్నం. ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రపోజ్డ్ టు డెవలప్మెంట్ యాజ్ ఏ మెగా సిటీ. దీన్ని మెగా సిటీగా డెవలప్ చేస్తారు. రెండో క్లస్టర్ వచ్చేసి సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర. ఇక్కడ వచ్చేసి అమరావతి రీజియన్ ఇంక్లూడింగ్ విజయవాడ, గుంటూరు క్యాపిటల్ సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రపోజ్డ్ టు డెవలప్మెంట్ యాజ్ ఏ మెగా సిటీ. తర్వాత సౌత్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ, అదేవిధంగా నార్త్ రాయలసీమ. ఇప్పుడు ఒకసారి మనం ఆ 30 జిల్లాల కనుక ఒకసారి చూసినట్లయితే, మొదటగా పలాస జిల్లా వస్తుంది. పలాస జిల్లా, నాగావళి జిల్లా విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్గా నాగావళి జిల్లా, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా విత్ హెడ్ క్వార్టర్స్ నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్గా అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ అమలాపురం హెడ్ క్వార్టర్గా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, ఏలూరు, నూజివీడు, ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లా, కృష్ణా డిస్టిక్ విత్ హెడ్ క్వార్టర్ విజయవాడ హెడ్ క్వార్టర్గా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తెనాలి, అమరారామ డిస్టిక్ విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ అమరావతి టెంపుల్ టౌన్ని హెడ్ క్వార్టర్గా చేసుకొని అమరారామ జిల్లా కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. పల్నాడు డిస్టిక్ విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ నరసరావుపేట హెడ్ క్వార్టర్స్గా పల్నాడు జిల్లా, అదేవిధంగా కొత్తగా మార్కాపురం జిల్లా, ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్స్ ఒంగోలు డిస్టిక్గా ఉంటుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, తిరుపతి జిల్లా, అదేవిధంగా చిత్తూరు డిస్టిక్ 2 పార్ట్స్ ఉన్నాయి. చిత్తూరు రెవెన్యూ పార్ట్ డివిజన్ 1, కుప్పం రెవెన్యూ పార్ట్ డివిజన్గా అయితే చిత్తూరులో 2 భాగాలు చేశారు. మదనపల్లి జిల్లా, హిందూపూర్ డిస్టిక్, ఇక కొత్తగా అనంతపురం జిల్లా, ఆదోని జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా. ఈ విధంగా 30 జిల్లాలతో నవ్యాంధ్ర నైసర్గిక స్వరూపం అయితే పూర్తిగా మారనుంది. త్వరలోనే ఈ జిల్లాల ఏర్పాటు కానున్నట్లు సమాచారం.